నమస్తే అండి, నేను వరలక్ష్మి జీజీఎస్పీకేలో నేను ప్రోడక్ట్స్ మేకింగ్ అండ్ మార్కెటింగ్ చూస్తూ ఉంటాను. ఈరోజు మేము సోప్ పంచగవ్య సోప్ని ఎలా తయారు చేయాలనేది మేము ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే NaOH, వాటరు, కొబ్బరి నూనె, ఆముదము, సోయాబీన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. ఇవన్నీ ఏంటంటే చెక్క గానుగ నుంచి తీసిన ఆయిల్స్ మాత్రమే వాడుతున్నాము. 1 by 1 ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనిలో ఏంటంటే 100 గ్రామ్స్కి సరిపోయే సోప్ని తయారు చేయడానికి 38 గ్రామ్స్ ఆఫ్ వాటర్, దీంట్లో NaOH కాస్టిక్ సోడా 15 గ్రామ్స్ వేయడం జరుగుతుందండి. 100 గ్రామ్స్ సోప్స్కి మాత్రమే. సో కాస్టిక్ సోడా వాటర్లో వేయడం కనుక ఇది వేడిగా ఉంటుంది. ఇది చల్లబడేంత వరకు కొద్దిగా ఆగాలి. సో దీన్ని కలిపిన మిశ్రమాన్ని నేను పక్కన పెడుతున్నాను. 60 గ్రామ్స్ ఆఫ్ కొబ్బరి నూనె, పదహైదు గ్రాముల ఆముదం, 15 గ్రాముల సోయాబీన్ అండ్ 15 గ్రాముల రైస్ బ్రాన్ ఆయిల్ని కలుపుతున్నాము. సో ఇప్పుడు ఈ 4 ఆయిల్ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు చల్లబడడానికి ఇది చాలా టైం పడుతుందని ఆల్రెడీ తయారు చేసిన ఈ మిశ్రమాన్ని వచ్చేసి దీంట్లో వాటర్ని NaOH కలిపిన ద్రావణాన్ని వచ్చేసి ఈ ఆయిల్స్లో మిక్స్ చేస్తున్నామండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత సెమీ సాలిడ్, ఇది ఇప్పుడు లిక్విడ్గా ఉంది కదా, సెమీ సాలిడ్ అయిన తర్వాత మనము పంచగవ్య సోప్ తయారు చేస్తున్నాం కాబట్టి పంచగవ్య నెయ్యి అనేది 15 గ్రామ్స్ ఆఫ్ పంచగవ్య నెయ్యిని మౌల్స్లో వేసేటప్పుడు కలిపేస్తాము. పంచగవ్య నెయ్యిని చివర్లో కలపాలండి. బాగా కలిపిన మిశ్రమాన్ని మనం మౌల్డ్లో కొద్దిగా ఆయిల్ అంటే బయటికి ఈజీగా రావడానికి అని చెప్పేసి కొబ్బరి నూనెను కొద్దిగా అప్లై చేసి మనం మౌల్డ్లో వేస్తాము. ఈ 24 అవర్స్ తర్వాత ఇది సాలిడ్గా అయ్యి బయటికి తీయడం జరుగుతుంది. తర్వాత ఇది 40 డేస్ నీడలో ఆరబెట్టాలండి. 40 డేస్ తర్వాత మీరు రెడీ టు యూస్, మీరు సోప్ని ఉపయోగించడానికి రెడీగా ఉంటుంది. 24 అవర్స్ తర్వాత పంచగవ్య సోప్ అండి ఇది. తర్వాత ఇది 40 డేస్ గాలిలోనే ఆరబెట్టిన తర్వాత మనం ఉపయోగించడానికి రెడీగా ఉన్నట్టు. థ్యాంక్ యూ.